హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చాలా రోజులు అయిపోయింది కదా మీతో వ్లాగ్ షేర్ చేసి. నాకు కొత్తగా అనిపిస్తుంది అనమాట వ్లాగ్ తీయాలంటే. ఫోన్ ఎన్ని రోజులు చూసినా కూడా ఒక్క వ్లాగ్ కూడా షూట్ చేసలేదు. సో నేను ఇంక ఈరోజైతే మీతో చిన్ని వ్లాగ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే బాబు ఇప్పటి వరకు లోపల ఆడేసి మళ్ళీ బయట కూడా మొత్తం ఆడేసి పక్కకి వెళ్ళాడనమాట. సో తను లేనప్పుడే నేను ఇవి క్లీన్ చేసుకోవడానికి నాకు అవుతుంది. అండ్ ఆడేటప్పుడు ఏంటంటే పూల కుండీలు ఉన్నాయి కదండి, సో వీటిలో మట్టి అంతా బయట పడేస్తున్నాడు. తను మట్టితో చాలా బాగా ఆడతాడు. సో మా హస్బెండ్కి అయితే ఇవి తీసేయండి, తను బాగా మట్టి ఆడుతున్నాడు, ఒక్కోసారి నోట్లో కూడా పెట్టుకుంటున్నాడు అనమాట. తీసేయమంటే లేదులే నువ్వు చూసుకో, బయట ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా అవి తీయలేదు. ఇంకేం చేస్తాం, నేను ఇంకా బాబు బయటకు వచ్చినప్పుడల్లా నేను కూడా బయట కూర్చొని తను ఆడుతూ ఉంటే నన్ను పట్టించుకోకపోతే నా వర్క్ నేను చేసుకుంటా, లేదంటే ఇంకా తనతోనే సరిపోతుందనమాట. అండ్ ఇక్కడైతే మాకు గ్రౌండ్ ఫ్లోర్ కదండి, కొంచెం దుమ్ము ఎక్కువగానే ఉంటుంది. మీకు ఆల్రెడీ కింద కనిపిస్తూ ఉంటుంది ఎంత దుమ్ము ఉందనేది. అండ్ ఇక్కడ నేను సైడ్ కూడా వాష్ చేస్తానండి. ప్రతిసారి వాష్ చేయలేండి, అప్పుడు మంత్లీ వన్ టైం కానీ ఎక్కువే, ఒక 2 టైమ్స్ అయితే క్లీన్ చేస్తాం సైడ్. అండ్ ఇక్కడ నేను కిందంతా కూడా ఫస్ట్ వాటర్ పట్టేస్తున్నాను అనమాట. వాటర్ పట్టేసి మళ్ళీ నాకు వాటర్ వేస్ట్ చేయాలంటే కొంచెం బాధగా అనిపిస్తుంది. ఊర్లో వాటర్ ఎక్కువగానే ఉంటాయి, బట్ ఇంక ఇదే అలవాటు అయిపోయింది అనమాట నాకు. ఊర్లో కూడా చాలా జాగ్రత్తగా వాడతాను, వాటర్ వేస్ట్ చేయను. ఫస్ట్ వాటర్ పట్టేశాను కదా, తర్వాత కొంచెం చిన్నగా తిప్పుకుంటాను అనమాట ట్యాప్ని, లేదంటే బకెట్ ఉందంటే బకెట్లో వాటర్ పట్టుకొచ్చుకొని వాష్ చేస్తున్నాను. ఈ మధ్య మెట్లు కూడా వాష్ చేస్తున్నాం అనమాట. బాబు పైకి ఎక్కుతూ ఉన్నాడు అందుకోసం అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ముగ్గు కూడా పెట్టేశాను అనమాట. అండ్ లోపల క్లీన్ చేయాలి ఇప్పుడు. సో బయట అయిపోయింది. సో ఇప్పటి వరకు టాయ్స్తో అక్క తమ్ముడు ఇద్దరు ఆడేసి మొత్తం అలా వేసేసారనమాట. ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు ఇంకా. అండ్ నేను కూడా ఈ లోపల నా వర్క్ ఫినిష్ చేసుకుందామని చెప్పేసి ఇక్కడ నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానండి. అమ్మ కోసం తీసుకున్నాను అనమాట. ఇండస్ వ్యాలీ నుంచి చాలామందికి తెలిసే ఉంటుంది, ద ఇండస్ వ్యాలీ బ్రాండ్. వీళ్ళ దగ్గర క్యాస్ట్ ఐరను, ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అన్నీ ఉంటాయన్నమాట. ఒక్కసారి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాళ్ళ లింక్, అలాగే నేను తీసుకున్న ప్రోడక్ట్స్ లింక్ కూడా ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయండి. అండ్ మన వ్యూవర్స్కి స్పెషల్గా కూపన్ కోడ్ కూడా ఉందండి. అంటే మన కూపన్ కోడ్ ఉందన్నమాట మన ఛానల్కి. సో ఈ కూపన్ కోడ్ యూస్ చేస్తే 12% డిస్కౌంట్ వస్తుందండి మీకు. సో 12% అంటే మీకు హ్యాపీగా ఏదన్నా ఒక చిన్న ఐటెం మీరు పర్చేస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. తప్పకుండా కూపన్ కోడ్ యూస్ చేయండి, మీకు ఆఫర్ వస్తుంది కాబట్టి తక్కువ కాస్ట్కి అయితే వస్తాయి. సో ఇక్కడ నేను తీసుకున్నది వచ్చేసి ఇది కంప్లీట్గా కోంబో సెట్ అండి. దోస పెనము అండ్ బాండలి అండ్ ఒక ఫ్రై ప్యాన్ తీసుకున్న, దాంతోపాటు ఇక చిన్న కడాయి ఉంది కదా, అదే తట్కా ప్యాను, అది వచ్చిందనమాట. సో లాస్ట్ టైం నేను తీసుకున్నప్పుడు కొంచెం వెడల్పుగా ఉండిందండి, ఇది కొంచెం పొడుగు ఎక్కువ ఉందన్నమాట. సో అప్పుడు మనకి ఆయిల్ అనేది బయటికి రాకుండా చాలా బాగుంటుంది అనిపించింది. అండ్ ఇక్కడైతే నెక్స్ట్ నేను వీటిని క్లీన్ చేస్తున్నాను. ఫస్ట్ మీరు తీసుకున్నప్పుడు ఏదైనా సరే సోప్ వాటర్ వేసేసి 2-3 సార్లు బాగా వాష్ చేయండి. అప్పుడు దాని మీద ఏదన్నా కోటింగ్ అలా ఉన్నా కూడా మొత్తం వెళ్ళిపోతుంది. ఇందులో ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయరండి, చాలా న్యాచురల్ అనమాట. అండ్ చాలా బాగుంటాయండి. నేను ఇంతకుముందు కూడా మీకు చూపించాను నేను యూజ్ చేసినప్పుడు. నేను ప్రజెంట్ అయితే అన్నీ ఇవే యూజ్ చేస్తున్నాను అనమాట. క్యాస్ట్ ఐరన్ నాకు బాగా నచ్చాయి, బట్ అవి కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అమ్మకి ఊర్లో ఏంటంటే అంత వెయిట్ ఎందుకని చెప్పేసి నేను లైట్ వెయిట్లో ఉంటుందని ఐరన్ తీసుకున్నా. అండ్ ఇక్కడికే ఆర్డర్ పెట్టానండి, ఎందుకంటే మళ్ళీ అక్కడ అమ్మ అన్నీ చూసుకోలేదు. అందులో ప్రజెంట్ అమ్మ కూడా ఇక్కడే ఉంది కాబట్టి తనకి కూడా ఏమన్నా బాగాలేకపోయినా అన్నీ చూసుకొని తనకు పంపించవచ్చు అని చెప్పేసి నేను ఇక్కడికి ఆర్డర్ పెట్టాను అనమాట. సో ఇది ఫస్ట్ నేను ఏదన్నా వేస్ట్ అంటే ఆనియన్స్ కానీ ఏవైనా సరే మీరు ముందుకు అడిగేసి ఆరపెట్టేసి స్టవ్ మీద పెట్టుకున్నారు కదా, అలా వేస్ట్ కొంచెం సేపు వాష్ చేస్తే దీంట్లో ఇంకేమన్నా ఉన్నా కూడా ఐరన్ కదండి కొంచెం ఉంటుంది, సో అవి ఏమన్నా ఉన్నా కూడా క్లియర్ అయిపోతుంది. దాని తర్వాత టిష్యూ పేపర్తో కానీ అంటే మళ్ళీ ఒకసారి వాష్ చేసేసి తర్వాత యూజ్ చేసుకోండి. అండ్ ఐరన్ వాటికి కూడా మనము కొంచెం ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టేసుకున్నామంటే అవి చాలా రోజుల పాటు మనకి బాగుంటాయి. చాలామంది ఏంటంటే మెయింటెనెన్స్ ఎక్కువ అని అనుకుంటారు, బట్ నాకు పెద్ద మెయింటెనెన్స్ అనిపించలేదండి. అవి డ్రై అయిన తర్వాత జస్ట్ ఆయిల్ అప్లై చేసి పెట్టుకుంటే సరిపోతుంది, అంతకన్నా మనం ఏమీ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. నేను చాలా డేస్ నుంచి యూజ్ చేస్తున్నా కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. అండ్ ఐరన్ అయితే ఇంకా ఈజీ అనిపించింది నాకు క్యాష్ ఐరన్తో కంపేర్ చేసుకుంటే. అండ్ ఇక్కడ నేను దీంట్లోనే బీన్స్ ఫ్రై చేస్తున్నానండి. డైరెక్ట్
డైరెక్ట్ నేను బాయిల్ ఏం చేయలేదనమాట. డైరెక్ట్గా ఫ్రై చేస్తున్నా. సో చూసారు కదా, పోపు దినుసులు, వెల్లుల్లి అండ్ మిర్చి అండ్ కొద్దిగా ఆనియన్స్ వేసుకున్నాను అండ్ బీన్స్ సన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. సో మూత పెట్టేసి కుక్ చేసుకోండి. వీటికైతే మూతలేం రావండి, మనం నార్మల్గా ఇంట్లో వాడే ఏ దానిదైనా కూడా సరిపోతుందనమాట. సో నాకు ఈ ఫ్రై పాన్ చాలా బాగా నచ్చిందనమాట. ఇంక నేను ఉంచేసుకుందాం అనుకుంటున్నా దీన్ని. సో అమ్మకి రిమైనింగ్ ఇచ్చేసి ఇది ఒక్కటే మాత్రం ఉంచేసుకుంటాను. అండ్ ఇది చాలా త్వరగా కూడా అయిపోయిందండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందనమాట. మీకు ఫుడ్లో ఐరన్ కూడా కలుస్తుంది. సో మీకు ఐరన్ రిచ్ ఫుడ్ మంచిగా ఉంటుందన్నమాట. మీ హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు అల్యూమినియం అటువంటివి నాన్ స్టిక్వి యూస్ చేస్తుంటే మీరు వెంటనే చేంజ్ చేసేయండి. నేనైతే ఇప్పుడు నాన్ స్టిక్ అసలు యూస్ చేయట్లేదు. ఏదో ఒకటి అరా ఉందన్నమాట, అది కూడా ఇంకా రీప్లేస్ చేసేస్తాను. అండ్ ఇక్కడ నేను ఇవాళ లంచ్కి అయితే బీన్స్ ఫ్రై, తర్వాత రైస్ కూడా పెట్టేశాను. అది కూడా ఇండస్ వ్యాలీ నుంచే తీసుకున్నా నేను. నాకు అది కూడా చాలా బాగా నచ్చుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ రసం పెట్టేశాను అనమాట. అండ్ నెక్స్ట్ చపాతీకి కూడా పిండి కలిపేశాను. సో డైలీ రైస్ చేసినా కూడా చపాతీ కూడా కంపల్సరీ అయితే చేస్తాను ఇంట్లో. సో ఇది నేను వాష్ చేసేసానండి యూస్ చేసిన తర్వాత. ఈ వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి పక్కన పెట్టేసేయండి. మీకు హ్యాపీగా ఒక 1 మంత్ తర్వాత యూస్ చేసుకున్నా కూడా అట్లానే ఉంటుందండి, చాలా బాగుంటుంది. తప్పకుండా మన కూపన్ కోడ్ కూడా ఉంది కదా, రేవతి అనమాట కూపన్ కోడ్. అది యూస్ చేస్తే 12% ఆఫర్ అయితే మీకు వస్తుంది. స్క్రీన్ మీద కూడా ఉంటుంది చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను బాబు కోసం అని జావా ప్రిపేర్ చేస్తున్నానండి. తనైతే ఈ మధ్య అస్సలు ఫుడ్ తినట్లేదు. ఒకవేళ మీకు ఏమన్నా ఎలా అంటే ఏమి పెడితే తింటారు 11 మంత్స్ బేబీ అనేది ఒక్కసారి సజెస్ట్ చేయండి. నేనైతే చాలా కష్టపడుతున్నాను. ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి తను ఫుడ్ తీసుకోవట్లేదండి. ఇడ్లీ అయితే తింటాడనమాట. దానికోసం నేను కంపల్సరీ డైలీ ఇడ్లీ అయితే వేస్తాను పిండి. సో ఇడ్లీ ఆఫ్టర్నూన్ నైట్ అసలు కంప్లీట్గా మానేశాడనమాట. మీకు ఒకవేళ తెలిస్తే సజెస్ట్ చేయండి. నేను ఏం ట్రై చేసినా తినట్లేదు అనమాట, అందుకనే అడుగుతున్నాను. అండ్ ఇక్కడ నెక్స్ట్ అయితే నేను దోశ పెనం తీసుకున్నా అన్నాను కదా, దోశ ట్రై చేయాలి, ఇంకా ట్రై చేయలేదు నేను. ప్రస్తుతానికి ఇక్కడ నేను చపాతీ కాలుస్తున్నాను, ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి. మనకు కొంచెం ఆత్రం ఎక్కువ అనమాట. ఎలా ఉంటుందో చూద్దాంలే, చపాతీ అయినా కాల్చి చూద్దామని. సో చపాతీ ప్రిపేర్ చేస్తున్నా. సో ఇది కూడా బాగా వచ్చిందండి. సో ఈవెన్గా కాలుతుంది, త్వరగా అయిపోతుంది. నాకు మంచిగా అనిపించింది ఇది కూడా. సో దోశ వేసి చూసినప్పుడు నేను మీకు మళ్ళీ షేర్ చేస్తాను. అండ్ ఈ చపాతీలు అయితే నేను నార్మల్ గోధుమ పిండితో కానీ బయట కొన్న మల్టీగ్రెయిన్ పిండితో కానీ ప్రిపేర్ చేయలేదండి. చాలా సాఫ్ట్గా వచ్చాయి ఇవాళైతే కనుక. మెయిన్ రీజన్ కొంచెం లూజ్గా కలిపాను అనమాట పిండి. అండ్ ఇదైతే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న పిండి అండి. అది ఎలా తయారు చేసుకున్నానో అండ్ వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది మీకు నేను ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. ఆల్రెడీ వీడియో షూట్ చేస్తున్నాను, షేర్ చేస్తా తప్పనిసరిగా. ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, షేర్ చేయమని అడిగారు. బట్ అప్పుడు కన్నా ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాను అనమాట. లైక్ అప్డేటెడ్ వెర్షన్ అంటారు కదా, అట్లాగా. అండ్ ఇది మీరు దోశలు కూడా వేసుకోవచ్చండి, చాలా బాగా వస్తాయి దోశలు. అండ్ మీ పిల్లలకి చాలా హెల్దీ అనమాట. నార్మల్ దోశలు పెట్టే బదులు ఇవి వాళ్ళకి ఒక 2 దోశలు పెట్టండి చాలు, అంతకన్నా అవసరం లేదు. వాళ్ళకి అన్నీ ఇందులో ఉంటాయన్నమాట. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం.